15 సంవత్సరాల పాటు మమతా బెనర్జీ పరిపాలించింది. మమతా బెనర్జీని గొప్ప వీరురాలుగా ప్రొజెక్ట్ చేసినటువంటి నేషనల్ మీడియా, నార్త్ ఇండియన్ మీడియా, ఈవెన్ బెంగాలీ మీడియా కూడా అక్కడ జరుగుతున్న అసలు దందా గురించి అసలు ఈ రోజు వరకు బయటపెట్టలేదు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ దిగిపోయి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు లారీ డ్రైవర్లే అక్కడ గతంలో ఏం జరిగేది ఇప్పుడు ఏం జరిగిందన్నది చెప్తే కానీ అసలు విషయం తెలియలేదు. నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా అదే బీజేపీ పాలిత రాష్ట్రం అయితే రచ్చరంబోలా చేసి వదిలిపెట్టేవాడు. అదే మమతా బెనర్జీనో లేకపోతే డీప్ స్టేట్ లవ్ చేసేటటువంటి పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీను, కాంగ్రెస్ లేకపోతే స్టాలినో వీళ్ళు చేసే తప్పుడు పనులను అయితే బాగా కవర్ చేసుకొస్తారు. మన దేశంలో మీడియా కూడా అనడానికి సాక్ష్యం. ఇప్పుడు ఒక ట్రక్ డ్రైవర్లు అక్కడ దందా ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు ఇదివరకు ఇప్పుడు తగ్గిపోయింది అంటూ వాళ్ళు పెడుతున్నారు వీడియో. దాని ద్వారా బయటకు వస్తుంది తప్పించి మామూలుగా అయితే బయటకు వచ్చేది కాదు. నిన్ననే మొన్న ఒక ట్రక్ డ్రైవర్లది కూడా మెన్షన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇదిగో ఇంకొక ట్రక్ డ్రైవర్ ఇట్లా వెళ్తూ ఇప్పుడు అక్కడ ఇట్లా టోల్ గేట్లు ఉండేయట ఇదివరకు ఆ వసూలు చేసేవాళ్ళట ఇక్కడ అట్లాగా ఆపి. ఇది ఇప్పుడు అట్లా లేకపోవడంతో సంతోషం వ్యక్తం చేస్తూ చెప్పుకొచ్చినటువంటి మాటలు అన్నమాట. টাকা নেওয়া হতো সেটা এত তাড়াতাড়ি বন্ধ হয়ে যাবে। ঠিক আছে, এটা মায়ের তার ভোটার আমি পেরিয়ে গেলাম, মানে ভাবতে পারি যে মায়ের তার ভোটারে যেভাবে ইলিগেল ভাবে টাকা নেওয়া হতো সেটা এত তাড়াতাড়ি বন্ধ হয়ে যাবে। এক টাকা না, মানে কয়েক কোটি কোটি টাকার খেলা হতো প্রতি রাতে, কিন্তু এখন সব ক্লিয়ার হয়ে গেছে। ఇప్పుడు సగర్వంగా వెళ్తున్నారన్నమాట, ఏ గొడవ లేకుండా. దాంతో సంతోషంగా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి.